ఆత్మకూరు మున్సిపాలిటీలో ముగ్గురు వ్యక్తుల మృతి కలకలం రేకెత్తిస్తోంది. మున్సిపాలిటీ నీళ్లు తాగడం వల్ల మా వాళ్ళు చనిపోయారంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా, నీళ్ల వల్ల కాదు ఇతర అనారోగ్య కారణాలు, ఫిల్టర్ నీళ్లు తాగడం వల్ల చనిపోయారంటూ జిల్లా కలెక్టరు అధికారులు చెబుతున్నారు. నీలితొట్ల వీధిలోని బిస్మిల్లా వాటర్ ప్లాంట్ నీళ్లు తాగడం వల్ల చాలామందికి అనారోగ్య పరిస్థితులు ఏర్పడ్డాయని, వీటి వల్లే చనిపోయారంటూ ఆర్డీఓ నాగజ్యోతి వాటర్ ప్లాంట్లు మూసివేశారు. ఈ విషయం ఇంతటితో ఆగిపోలేదు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మంగళవారం మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుళాయి నీళ్లు తాగడం వల్ల చనిపోయారంటూ కుటుంబ సభ్యులు చెబుతున్నా అధికారులు మాత్రం తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. మరోవైపు మున్సిపాలిటీలోని వాటర్ ప్లాంట్ల నుండి అధికారులు నీటి శాంపుల్ సేకరిస్తున్నారని, తమ శాంపుల్కు సంబంధించిన రిపోర్టు వచ్చేంత వరకు వాటర్ ప్లాంట్లు మూసివేస్తున్నామని ప్లాంట్ యజమానులు స్పష్టం చేశారు. మా నాన్నకు ఒక 3 days క్రితం ఫుల్ మోషన్స్ అయినాయి, 24 hours మోషన్స్ అయినాయి. దీనికోసం కర్నూలు హాస్పిటల్కి తీసుకుపోయాము. కానీ అప్పటికే న్యూస్ వచ్చింది. ఏమని వచ్చిందంటే ఇట్లా 2 చనిపోయారు, డయేరియాతో ఒక 6 మంది అస్వస్థతకు గురయ్యారని చెప్పారు. శాంపిల్ బాటిల్స్ తీసుకొని పోయినారు, దానివల్ల కాదని చెప్పింది. ఇప్పుడు జనరల్గా జరగాలంటే ఒకటి ఫుడ్ వల్ల అయిండాలా, లేకపోతే వాటర్ వల్ల అయిండాలా. ఆ శాంపిల్స్ వల్ల కానప్పుడు మరి ఏంటి కాజ్ ఏంటి, రీజన్ ఏంటి? ఇప్పుడు మేము హాస్పిటల్కి పిలుచుకొని పోతే వాళ్ళు ఏమన్నారంటే ఎక్కువ మోషన్స్ అవ్వడం వల్ల కిడ్నీలు ఫెయిల్ అయినాయి అని చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళేమో వాటర్ శాంపిల్స్ తీసుకొని పోయినాము, ఇక్కడ దానివల్ల కాదు అంటారు. మరి రీజన్ ఏంటి? ఇప్పుడు అందరూ ఒకటే వాటర్ అన్న తాగినారు, లేకపోతే ఒకటే ఫుడ్ అన్న తాగినారా? ఇప్పుడు ఒకటే ఫుడ్ తినడానికి ఏదైనా అకేషన్ జరగాల, లేదు ఒకటే వాటర్ అయి ఉండాలి. మరి ఇప్పుడు వాటర్ కానప్పుడు మరి ఏంటి రీజన్? అది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। शहर आत्मकूर ज़िला नंदयाल तकरीबन 3 दिन से शहर आत्मकूर में 5th वार्ड 5वां वार्ड में जो है उसके अपोजिट में 9वां वार्ड है। तकरीबन 20 दिन से जहाँ से भी मेहमान यहाँ आते हैं यहाँ का पानी पीकर बीमार हो जाते हैं। पानी एकदम जो है वंड आ रहा है और उसकी वजह से वॉमिटिंग्स होना, मोशंस होना। गुज़िश्ता 2 दिन मैं खुद यहाँ से जो है लोगों को लेकर गया हूँ, उससे पहले 3 दिन मैं खुद एम्बुलेंस बुलाकर यहाँ से भेजा हूँ। हर एक को जो तकरीबन एज बार होते हैं 50 अबो जिसकी एज होती है, वॉमिटिंग होना और लूज़ मोशन होना, इस तरह का जो है वबा यहाँ पर फैली है। 2 दिन पहले बशीरून भी और फिर गोंडा रहमतुल्लाह भाई का इंतकाल हो गया। वजह क्या है, रीज़न क्या है? यहाँ के लोग जांच के बगैर ये हवा है वबा है कहकर जो है झूठी बात फैलाए हैं। तकरीबन जो है हर आदमी ये कह रहा है कि पानी की गलत आमदनी की वजह से, पानी के अंदर ड्रेनेज मिक्स वाटर की वजह से ये वबा और बीमारी फैली हुई है। तकरीबन कल शाम से पानी बंद किया गया है। प्रेस मीट यूँ दिया गया है कि पानी की वजह से नहीं है, हवा की वजह से है, ड्रेनेज की वजह से है। तो आज सुबह नंदयाल से इतने लोगों को लाकर नालियाँ साफ करा रहे हैं और फिर पानी बंद किया गया है। బ్లాక్ వాటర్ కి ఎండు వాటర్ కి ప్రెస్ మిల్ ప్లీజ్ ఫోకస్ హియర్. ఇక్కడ చూడండి సార్, ఇది మా 9వ వార్డులో వాటర్ ఫిల్టర్ వాటర్ షాప్. ఇది మేడం వచ్చినారు, సార్లు వచ్చినారు, కమిషనర్ వచ్చినారు, ఎక్కడో చచ్చిపోయినారు. వేరే వాటర్ మున్సిపాలిటీ వాటర్ లో బ్లాక్ వాటర్ వస్తే వాటర్ ఫిల్టర్ కి సీసేస్తున్నారంట. ఏమిది? ఏం సార్ ఇది? ఏం దౌర్జన్యం ఇది? ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ అన్నది మన రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్, రక్షిత మంచినీరు సరఫరా చేయడానికి ఎవ్రీడే మనతో టెస్ట్ చేపిస్తారు. ఆ టెస్ట్ మేము ఆన్లైన్లో కూడా ఎంటర్ చేస్తాము. ఏదన్నా శాంపుల్ ఏమాత్రం మనకి అది నెగిటివ్ రిజల్ట్ వస్తే చాలా ఫాస్ట్గా మనం ఈవెన్ రూరల్ ఏరియాలో కానీ అర్బన్ ఏరియాలో కానీ ఇమీడియట్గా రియాక్ట్ అవుతాం. ఇక్కడ నేను మొత్తం ఏరియాస్ అన్నీ చూసిన తర్వాత గమనించిన సమస్య ఏంటంటే, నీలితొట్ల వీధిలో 8 అడుగుల లోపలికి మనకి పైప్ లైన్స్ ఉన్నాయి అండ్ డెప్త్ ఎక్కువ ఉంది. లోపల పైప్ లైన్స్లో ఎక్కడన్నా లీకేజ్ ఉన్నా కూడా చూడడం కష్టం. అందుకని చెప్పి ఇమీడియట్గా గవర్నమెంట్ నుంచి మనకి వెంటనే న్యూ పైప్ లైన్ వేయడానికి ఇమీడియట్గా చర్యలు తీసుకోమని చెప్పారు. మెటీరియల్ అంతా వచ్చింది. ఈ ఏరియా మొత్తం రేపటి నుంచి కంప్లీట్గా మొత్తం ఏరియా అంతా కూడా న్యూ పైప్ లైన్ ఇచ్చి ఓల్డ్ పైప్ లైన్ని కట్ చేసేసి న్యూ పైప్ లైన్ ద్వారా వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. గత వారం రోజులుగా ఆత్మకూరు పట్టణంలో
కలుషిత నీరు తాగి ముగ్గురు చనిపోవడం జరిగింది. దాదాపుగా ఈరోజు మన ఆత్మకూరు గవర్నమెంట్ హాస్పిటల్లో చాలామంది విరేచనాలై హాస్పిటల్లో జాయిన్ అయితే వాళ్ళను పరామర్శించడం జరిగింది. అదేవిధంగా చనిపోయినటువంటి కుటుంబాలను పరామర్శించడం కూడా జరిగింది. ఈరోజు ఎక్కడ చూసినా డ్రైనేజీలో వాటర్ లైన్ కలవడం వల్ల నీరు కలుషితమై చాలా విరోచనాలై చనిపోవడమే కాకుండా దాదాపు 50-60 మంది ఇప్పటికి కూడా కర్నూలు హాస్పిటల్ అయితేనేమి, నంద్యాల అయితేనేమి, మన ఆత్మకూరు పట్టణంలో ప్రైవేట్ హాస్పిటల్లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఎంతోమంది ఈరోజు కూడా చికిత్స పొందుతూ ఉన్నారు. నీరు కలుషితమైందా కాదా అని చెప్పి శాంపిల్స్ తీసింటారు. శాంపిల్స్ ఏమైనాయో ఈ రోజు వరకు కూడా రిపోర్ట్లు చూపించడం లేదు. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశంతో మీరు దాన్ని అతిసార వ్యాధిగా ఈరోజు ప్రకటిస్తూ ఉన్నారు. మీరు మళ్ళీ ట్యాంకర్ల ద్వారా మీరు పంపించినటువంటి నీరు మంచిదైతే మళ్ళీ ట్యాంకర్ల ద్వారా ఎందుకు సప్లై చేస్తూ ఉన్నారు? మీరు తాగండి, ముందు మీరు తాగి చూపించండి ప్రజల ముందు. ఈ నీరు కలుషితము కాదు, మంచినీరే అని చెప్పి ముందు అధికారులు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే తాలూకు మనుషులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే మేము తాగి చూపిస్తాం, మీరెందుకు మా మీద బురద చల్లుతూ ఉన్నారు అని చెప్పి మీరు ప్రశ్నించాల్సిన అవసరం ఉండేది. ఈరోజు ఎమ్మెల్యే గారు కూడా ఈరోజు కూడా 1 వారం రోజులుగా వస్తూ ఉంది. ప్రజలు ఏమైపోయారు అని చెప్పి ఒక్కరోజైనా వచ్చి ప్రజలను బాగోగులు తెలుసుకున్న పాపాన పోలేదు. దాంతో బహిరంగపరచాలా ఆ సీదు. మేము కూడా ఆ నీళ్లు తీసుకుపోయి ఖచ్చితంగా జేఎన్టీలోనో లేకపోతే శాంతిరామ్ కాలేజీలోనో లేకపోతే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలోనో చెక్ చేయిస్తాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 4వ తారీఖు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. వాటర్ ప్లాంట్ అందరం కలిసి 3వ తారీఖు ఒక వాటర్ ప్లాంట్ టీమ్ చేయడం జరిగింది. మిగతా వాటర్ ప్లాంట్లన్నీ వాటర్ టెస్ట్కి తీసుకెళ్లారు. రిపోర్ట్స్ వచ్చే వరకు అందరం షాప్స్ క్లోజ్ చేయాలని అందరు ప్లాంట్ వాళ్ళు కలిసి నిర్ణయం తీసుకున్నాము. రిపోర్ట్స్ వచ్చిన తర్వాతనే అందరం వాటర్ ప్లాంట్లు మళ్ళీ తెరవబడుతుంది. 5వ తారీఖు నుండి వాటర్ ప్లాంట్లన్నీ క్లోజ్. అందరూ ఈ నిర్ణయం కలిసి నిర్ణయం తీసుకున్నాము. దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాము. నమస్కారం.